హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి జనగాం జిల్లా జనగాం మండలం సిద్దంకి గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ సుంకరి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. మాజీ సర్పంచ్, అతను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా కూడా వాళ్ళ సతీమణి గారు కూడా సర్పంచ్గానే చేసారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేసారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారు సార్. అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు మేడం గారు మందనే అయిపోయింది, ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? నేను 2006 నుంచి 11 వరకు సర్పంచ్గా పనిచేశాను. ఆ సందర్భంలో గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు గ్రామంలో సుమారు 230 ఇందిరం ఇల్లు మంజూరైతే చాలా వరకు కట్టుకుంటారు. ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. 250 మందికి ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎన్ఆర్జెస్ స్కీమ్ కింద అనేక మండలాల నుంచి కూడా మా దగ్గర ఫండ్స్ తెచ్చి మా గ్రామానికి ఏంటంటే ఇటు నల్గొండ జిల్లా వైపు, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది, ఆ జిల్లా వైపు శ్రీనివాసపురం రోడ్డు కానీ అట్లే కొల్పేక రోడ్డు కానీ చేయడం జరిగింది. అట్లే జనగామ జిల్లా కేంద్రానికి షావర్పేట రోడ్డు, ఇట్లా మా గ్రామానికి పసరమట్ట రోడ్డు ఉంటే ఎన్ఆర్జెస్ కింద 1,30,00,000 రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. అవి ఇప్పటికి కూడా మాకు ఉపయోగపడుతున్నాయి. అట్లాగే గ్రామ పంచాయతీ అసంతృప్తిగా గ్రామ పంచాయతీ భవనం ఉంటే దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అనేక పెన్షన్లు కూడా అందరికీ అందించడం జరిగింది. అప్పుడు రాజశేఖర పీరియడ్లో మాకు దాదాపుగా అప్పటి ప్రజలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఓకే సార్, మొన్న ప్రతిపక్షంలో ఉన్నారు కదా సార్ మేడం గారు. అవును. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అప్పుడు పెద్దగా మేము సంతృప్తికరంగా ఏం పని చేసినట్టు అనిపించలేదు. ఫండ్స్ ఏం చేయలేదు, పనులు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కొన్ని రోడ్లు వేసినా ఇప్పటికి కూడా బిల్స్ రావాల్సింది మాకు పెండింగ్. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఎందుకు అతను టికెట్ ఇవ్వలేరు గవర్నమెంట్? లేదు, ఆ పార్టీ అంతర్గత నిర్ణయం, దాని గురించి ఏం చెప్తాం. అంటే ఎట్లాంటి అభివృద్ధి చేసిండు సార్? 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే చేసిండు. అభివృద్ధి అంటే అప్పుడు పెద్దగా మాకైతే తెలిసి అభివృద్ధి ఏమి పెద్దగా జరగలేదు. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎమ్మెల్యేగా మీ అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అంటే ప్రత్యర్థి అనేక డబ్బులు, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ఆ కారణంగానే. అంతేకాకుండా నాకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముత్తిరెడ్డి హయాంలో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలను, కేడర్ను టీఆర్ఎస్లో చేర్చడం జరిగింది. దానివల్ల టీఆర్ఎస్ చాలా బలంగా తయారైంది, కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉంది. అది కూడా ఒక కారణం. అలా బిడ్డ కూడా ల్యాండ్ విషయంలో ఆయన మీద కేసు వేసింది. అది ముత్తిరెడ్డి విషయంలో వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ అభిప్రాయం మేరకు ఆయన టికెట్ ఇవ్వకపోవచ్చు. సార్, ఇప్పుడున్న పల్లా రాజశేఖరరెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ జనగాం? ఆయన ఏముంటుందంటే నా మాత్రమే అధికారం లేడు కాబట్టి ఆయన ఏం పని చేయలేదు, చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా ప్రోటోకాల్గా ఆయన పని చేయగలుగుతుంది తప్ప అధికారికంగా ఏం పని చేయలేదు. సార్, ఇప్పుడు మీరు సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అధ్యక్షులు అంటున్నారు సార్, స్టేట్ జనరల్ సెక్రటరీ అంటున్నారు. మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్ ప్రజలకు? అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి ప్రజా వ్యతిరేక అక్రమాలు కానీ అటువంటి వాటి గురించి ప్రచారం చేయడం జరిగింది. ప్రజెంటు మా కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 డిసెంబర్లో వచ్చినప్పటి నుంచి అప్పుడు హామీ ఏదైతే 6 గ్యారెంటీల అమలు అయితే చెప్పినారో వాటి గురించి ప్రచారం చేస్తాం. ఓకే సార్, ఇక్కడ ఎమ్మెల్యే అంటే మీకు అధికారంలో లేనట్టే, మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి సార్? ఇప్పుడు ఇన్ఛార్జిగా మాకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు కదా, అతని పర్యవేక్షణలో మాకు రావాల్సిన ఏవైతే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తాం. ఓకే సార్, ఇక్కడ అక్రమంగా గెలిచిండు పల్లా రాజశేఖరరెడ్డి, ఏదో హాస్పిటల్ని ఆశ చూపి, డబ్బు ఆశ చూపి గెలిచిండు అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అని అప్పుడు అధికారంలో ఉంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అవి అత్యధికంగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం జరిగింది. సరే, అధికార దుర్వినియోగం కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఆయన గెలవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. కొన్ని చిన్న విషయాలలో కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది జరగవచ్చు, కానీ మా చెప్పిన దానికంటే కొన్ని పథకాలు కూడా అదనంగా జోడించి ఈ మధ్యకాలంలో సన్నబియ్యం పథకం ఉంది. ఆ పథకం చేయడం వల్ల రేవంత్ సర్కార్ ఏంటంటే ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాకుండా బియ్యం మాఫియాని కూడా చెక్ పెట్టి ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కూడా కార్యక్రమం చేసి అది చాలా ప్రజలకు మంచి ఉపయోగకరంగా ఉంది.
మిగతా సార్. మిగతాలంటే బస్సు అయితే సంపూర్ణంగా పనిచేస్తుంది. విద్యుత్ బిల్లులు కూడా అందరికీ దాదాపుగా 200 యూనిట్ లోపలకు ఉపయోగకరంగా ఉంది. పెన్షన్ హామీ అన్నారు కానీ ఆర్థిక పరిస్థితులు దుట్టే ప్రభుత్వం చేయలేకపోతుంది. సార్ ఉమ్మడి వరంగల్గా ఉన్నప్పుడు జనగాం జిల్లా ఎంత మేరకు డెవలప్ అయింది, ఇప్పుడు జనగాం జిల్లాగా ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది సార్? ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా జనగాం ప్రాంతంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా పొన్నాల లక్ష్మి ఉండే. ఇరిగేషన్ పరంగా మా ఏరియా చాలా డెవలప్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే జనగామ డివిజన్లా నాకు తెలిసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఎక్కడ కూడా ప్రాజెక్టులు జరగలేదు. బొమ్మకూరు రిజర్వాయర్, గండి రామారం, స్టేషన్ గన్పూర్, అట్లే చీటకూరు, ఇలాంటి అనేక నిర్మాణాలు జరిగినాయి. మా ఏరియా సరే కొంతవరకు ఇంకా ఫైనల్గా దేవాదుల పూర్తి థర్డ్ ఫేజ్ కనుక అయినైతే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయాల కారణంగానే మాకు ఆ అవకాశం దక్కింది. ఒక రకంగా అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నా కానీ మాకు అభివృద్ధి జరిగిందనేది చెప్పచ్చు. ఓకే సార్, ఇప్పుడు మొన్నటి వరకు మీ సతీమణి గారు సర్పంచ్గా ఉండి బెల్ట్ షాపుల పైన ఎలాంటి నిర్మూలించడం కోసం ఎలాంటి కృషి చేశారు సార్? బెల్ట్ షాపుల కోసం మా మేడం ప్రయత్నం చేసింది. దానికోసం మహిళా సంఘాలను కూడగట్టి ఆపేసే ప్రయత్నం కూడా చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా బెల్ట్ షాపులకు కానీ అప్పుడు ఎక్సైజ్ అధికారులు కానీ ఎలాంటి ఏది ఒత్తిడి తీసుకురాలేదు, ప్రయత్నాలు చేయలేదు. కాబట్టి అది ఏం సక్సెస్ చేయలేకపోయాను. అసలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఏది బెల్ట్ షాప్ నడవనిత్తి అని ఉదాసీనంగా వ్యవహరించారు కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. సార్ మీరు గతం నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్నారు సార్, అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉంది కదా, మీకు పార్టీ మారమని ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినాయి? చాలా ఒత్తిళ్ళు తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే నేను ఒక ఓన్లీ ఈ స్థానిక ప్రజాప్రతినిధి కాకుండా కాంగ్రెస్లో చాలా నాకు చెప్పాలంటే 1985 అది 100వ సంవత్సరం, ఇది 95 సంవత్సరం, 100 సంవత్సరాలు పూర్తి అయినప్పటి నుంచి కూడా నేను సభ్యత్వం తీసుకున్నా. మా కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ కుటుంబం కాబట్టి నేను ఎలాంటి ఆలోచన చేయలేదు. ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. సార్ ఇక్కడ ఎన్ని రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది? ఇందిరమ్మ ఇండ్లకు ఎంతమంది అర్హులు ప్రకటించారు సార్? మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూడా విలేజ్లో సర్వే చేయడం జరిగింది. సుమారు 70 నుంచి 80 దాకా అర్హులు ఉన్నట్టు తేలింది. మొన్న మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూడా ఒక సర్వే చేసి ప్రస్తుతానికి అత్యవసరంగా లబ్ధిదారులు ఎవరనేది ఒక 25 మందిని ఎంపిక చేసి తీర్మానించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ విద్యా వైద్యం ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా ఉంది సార్? రేపు 12 నుంచి స్కూల్ మొదలవుతున్నాయి కదా సార్, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం ఎలాంటి కృషి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే మా దగ్గర పాఠశాలలో మౌలిక సదుపాయాలు కొంతవరకు ఇబ్బంది ఉండే, అది పోయిన మా పీరియడ్లో సర్పంచ్ పీరియడ్లో కొంతవరకు ఏది ప్రైమరీ స్కూల్లో వాటిని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్య ఏంటంటే స్ట్రెంత్. ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ పెద్దగా స్ట్రెంత్ లేదు. మేజర్గా పాఠశాలకు ఉన్న సమస్య అది. మిగతా విషయాల్లో ప్రభుత్వం సరే చేయవలసింది చేస్తుంది. ఆ స్ట్రెంత్ను పరిష్కారం అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే దాని మీద కొన్ని స్కూళ్ళను మెర్జ్ చేసి ఒకే ప్రాంతంలో ఒకే కాంప్లెక్స్లో సంఖ్య పెంచి మంచి విద్య అందించాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోతుండ్రో ప్రభుత్వమే అరేంజ్మెంట్ చేసి 2-3 స్కూళ్ళను మెర్జ్ చేసి అక్కడ మంచి అవకాశాలు కల్పిస్తే విద్య మరింత అభివృద్ధి జరుగుతుంది మా ఉద్దేశం. వైద్యపరంగా సార్ పల్లె దవాఖానాలు కూడా ఏర్పాటు మా దగ్గర పిఎస్సి ఉన్నది, ప్రైమరీ హెల్త్ సెంటర్. అది ప్రజలకు మంచి ఉపయోగమే ఉంది. మా పీరియడ్లో అంతకుముందు బిల్డింగ్ లేకుండే పిఎస్సికి, మేము దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తి వినియోగంలో ఉంది, ఇబ్బంది ఉంది. సార్ కొంతమంది రైతులు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్, రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు చాలామందికి. దీనిపైన మీ ప్రభుత్వం ఎలాంటి అంటే వాళ్ళకి న్యాయం చేయలేదు? వాస్తవమే, కొంతవరకు 4 ఎకరాల వరకు అయింది, ఆ పైన కాలేదు. ప్రభుత్వం హామీ ఇస్తుంది చేస్తామని, మేము కూడా ఇవ్వాలనే కోరుకుంటున్నాం. అట్లాగే రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇంకో 30% అందాద సుమారుగా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇస్తేనే బాగుంటుంది అనేది. 2 లక్షల పైన వాళ్ళకు అట్లా ఇస్తేనే పార్టీకి కూడా మంచిది అనేది నా ఉద్దేశం. సార్ రైతుకు కీలకమైన పథకం రైతు బీమా పథకం, ఆ పథకం ఇక్కడ అందట్లేదు అంటున్నారు సార్. గత ప్రభుత్వంలో ఇస్తున్నారు అంటున్నారు. లేదు, అది కంటిన్యూ అవుతుంది కదా, ఎల్ఐసి ఆధ్వర్యంలో జరుగుతుంది, వాళ్ళకి ప్రీమియం చెల్లిస్తున్నారు.
అది కొనసాగుతున్న పథకమే, దాంట్లో ఏం లేదు. అంటే పథకం పేరు కాదు వాళ్ళకి రైతు తెలియదు కదా రుణం. అది కంటిన్యూగా ఇప్పుడు ఇదివరకు ఉన్న వాళ్ళు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. ఒకసారి బీమా సర్టిఫికేట్ వచ్చిందంటే అది కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇబ్బంది ఏమి. ఓకే సార్, ఇక్కడ అంటే ఇప్పుడు రైతులకు పంట మార్పిడి విషయంలో మీరు ఎలాంటి వాళ్ళలో చైతన్యం తీసుకురాబోతున్నారు, ఊరే కాకుండా? మా ప్రాంతం ఏంటంటే చాలా మెట్ట ప్రాంతం. ఇక్కడ మెట్ట పంట అంటే ఆరుతడి పంటలు వేసే అవకాశాలు చాలా తక్కువ. రైతులు కూడా ఏంటంటే దానికి అనుగుణంగా వరినే సాగు చేస్తారు. వేరే మెట్ట పంటలు సాగు చేసేంత అనుకూలమైన భూములు కావు, కాబట్టి కంటిన్యూ అవుతుంది. దానికి అనుబంధంగా ఏంటంటే సార్ ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా రైతులు పాడి పరిశ్రమ మీద పెద్ద ఎత్తున మా విలేజ్ అయితే చుట్టుపక్కల కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, పాడి పరిశ్రమలో మా ఊరు నెంబర్ 1. ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఆ విధంగా మార్పు చెంది డైరీ మీద చాలామంది యువత లబ్ధి పొందుతారు. దాన్ని ఇక్కడ బాగా కొనసాగుతుంది. సార్, యువత వ్యవసాయం వైపుకు రావాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది సార్? లాభసాటిగా ఉంటే నిరుద్యోగులందరూ కూడా ఇటే మారుతారు. అదంతే లాభసాటిగా జరిగే అవకాశాలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే డైరీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రేట్లు తగ్గిపోయినాయి. సుమారుగా 10 రూపాయలు ఆవు పాలు రేటు తగ్గింది. దానివల్ల రైతులకు పెద్ద నష్టం అది. అట్లా ఒక మంచి ఇప్పుడు ప్యాడీ మీద చాలా తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా ప్రాంతాల్లో వరి ఉత్పత్తి బాగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే గిట్టుబాటు ఉంది దానికి. అట్లాగే డైరీకి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువత ఏంటంటే దీని మీద బాగా ఫోకస్ చేసి మరింత ఉత్పత్తి పెంచే అవకాశం. ఓకే సార్, ఇక్కడ విలేజ్లలో చాలా చోట్ల మా దృష్టికి వచ్చిన సమస్య సార్, కోతుల ద్వారా రైతులు వీళ్ళు వేరే పంటలు వేసుకోవడానికి అవకాశాలు లేకుండా చేస్తున్నాయి అంటున్నారు. కోతులు ఇళ్లలోకి వచ్చి మడతలు కరుస్తున్నాయి అంటున్నారు సార్. నిర్మూలనలో గత ప్రభుత్వం విఫలమైంది, మరి మీ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఇక అది ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు దాని విషయంలో. ఈ ప్రభుత్వం కూడా అంటే వాటి సంఖ్యను తగ్గాలి, వాటిని ఏమో అది సామూహిక నిర్మూలించే అవకాశాలు లేవు సెంటిమెంట్ పరంగా. కాకపోతే ఏంటంటే వాటికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఆ విధంగా చేసి సంఖ్యను బాగా తగ్గిస్తేనే వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది తప్పుతుంది. వాటి వల్ల వ్యవసాయ రంగం ఇబ్బంది ఏంటంటే కూరగాయ పంటలు కానీ ఇతర పండ్ల తోటలు కానీ సాగు చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. కేవలం వరి మీదనే రావడం కూడా అదొక కారణం. వాటిని నిర్మూలించకపోతే భవిష్యత్తులో మానవాళికి కూడా పెద్ద ఇబ్బందికర పరిస్థితి. ఓకే సార్, స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుందంటారా? అది చెప్పలేము మనం. ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుందనే నా అభిప్రాయం. పక్కా గెలుస్తుందా? గెలుస్తుందనే మన అభిప్రాయం. ఓకే సార్, యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. కుటుంబాలు మొత్తం చిన్న భిన్నమవుతున్నాయి. ఈ నిర్మూలన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ విలేజ్లలో ఎలాంటి మార్పు తీసుకొస్తే బాగుంటుంది యువతలో? మా దగ్గర ఎటువంటి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్లీగా. అటువంటి ఏమైనా అవకాశాలు ఉంటే తగ్గించి ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ విషయం మీదనే చాలా ఫోకస్ పెట్టిండు. అణిచివేసే విధానం ఉంది. పోలీస్ అధికారులు కూడా ప్రకటించారు. ఆ విషయంలో మాకు పూర్తి గవర్నమెంట్ ఇచ్చే సహకారం ఉంది. ఈ విషయంలో మేము విజయం సాధిస్తున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఓకే సార్, ఇక్కడ అంటే మొన్నటి వరకు ఒక మహిళా సర్పంచ్ కొనసాగింది సార్. మహిళలకు శాంతి భద్రతల కోసం, మహిళా రక్షణ కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ మొత్తం కూడా? అంటే మామూలుగా అంటే అటువంటి పరిస్థితులు ఏమో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలు చేయాల్సి ఉండే మా గ్రామ పంచాయతీ కానీ ఇతర ఆర్థిక సమస్యలు దృష్ట్యా అటువంటి ఏర్పాటు చేయలేదు. పెద్దగా గ్రామీణ ప్రాంతంలో అటువంటి మా ప్రాంతంలో ముఖ్యంగా అటువంటి శాంతి భద్రత పరిస్థితులు అయితే తలెత్తలేదు. మరి తలెత్తిన పోలీసులు అందుకు స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వడ్లు కొనుగోలు తొందరగా కావట్లేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు సార్. ఎక్కడ జేపీఎం జరుగుతుంది? నాకు తెలిసి అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు మేము కూడా దాని మీద అనేక కంప్లైంట్ చేయడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. వడ్లను ఏది కటింగ్ చేయడం అనేది మిల్లర్ దగ్గర పోయినాక ఇక్కడ ఏది సెంటర్ల నుంచి మిల్లుకి పోయినాక ఆపి రైతులను కోత విధించిన పరిస్థితులు కూడా వస్తే మేము దాన్ని ఆబ్జెక్షన్ చేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వమే ప్రకటిస్తుంది ఎలాంటి కోతలు చేసినా మిల్లర్లను సహించమనేది ప్రభుత్వ పరంగా చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితి మా దగ్గర అయితే తలెత్తలేదు. ఓకే సార్, ఇక్కడ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి?
బీసీ వర్గీకరణ అనేది మంచి నిర్ణయం. మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా. బీసీ వర్గీకరణ విషయంలో ఇప్పుడు అది అన్ని విధాలుగా అమలు చేయాలి. ఎందుకంటే ఆ వర్గంలో కొద్దిమంది మాత్రమే లబ్ధి పొందుతారు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ మిగతా రంగాలు, ఈ స్థానిక ఎలక్షన్లలో కూడా అటు అమలు చేయాలి. కొన్ని వర్గాలు అసలు ఆ ఎన్నికల జోలికి పోతలేరు, దాని దరిదాపులకు కూడా వస్తలేరు. అటువంటి వర్గాలకు న్యాయం జరగాలంటే ఇటు స్థానిక ఎన్నికలకు కానీ ఉద్యోగ వర్గాలు కానీ వర్గీకరణ అనేది స్పష్టంగా జరగాలి. మొన్న ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే సర్వే చేసిండో ఆయా వర్గాలకు జరిగిన గతంలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయి, గతంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందుతుర్రు విద్యా ఉద్యోగాలలో, దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పరిగణలోకి రాని వర్గాన్ని మళ్ళీ లబ్ధి కలిగేటట్టుగా వాళ్ళకు ప్రయోజనాలు కలిగేటట్టుగా చేయాల్సిన అవసరం. సార్ 42% రిజర్వేషను ఓకే అయితే నిజంగా బీసీల రాజ్యం వస్తుంది అంటారా? అది ఎట్లా వస్తుంది? మరి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అదే కదా. అలా కొన్ని వర్గాలే ముందుకు వస్తున్నాయి. మిగతా వర్గాలకు కూడా అవకాశం కలిపే విధంగా చట్టబద్ధంగా మనకు అవకాశం కల్పించాల్సిన అవసరం. అంటే ఇప్పుడు కేంద్రం కూడా మళ్ళీ కొత్త సర్వే పెడతా అంటే ఏది చేసినా ఇప్పుడు ఎంబీసీ వర్గాలు ఉన్నాయి. కొన్ని ఎంబీసీ వర్గాలకు వాళ్ళకి ఇప్పుడు మా చుట్టుపక్కల నేను గమనించినంత మాత్రాన ఆ వర్గాలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఉదాహరణకు కొన్ని వర్గాలు ఇప్పుడు బీసీలల్లో ఇది గౌడ కావచ్చు, యాదవ్స్ కావచ్చు, కుర్మ కావచ్చు, మునూరు కాపు కావచ్చు, ఈ 3-4 వర్గాలు మాత్రం సరే వాళ్ళకున్న రాజకీయ అవకాశాల మేరకు వినియోగిస్తున్నారు. మిగతా వర్గాలు అంతగా వినియోగించుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ల దాని యొక్క దామాషా పద్ధతిలో వాళ్ళకు కూడా అవకాశం కలిగే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సార్ మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళంలో ఉన్నారు కాబట్టి ఈ యువత మొత్తం కూడా సార్ ఈ బెట్టింగ్లకు బానిసలు అవుతున్నారు. ఏదైనా తొక్కి సలాటలు కానీ నిన్నమన్నా చూసుకుంటూ వస్తున్నాం సార్. ఇట్లాంటి వాటి మీద నిర్మూలించడం కోసం మీ వంతు మీరు ఎలా కృషి చేయగలుగుతారు సార్? మీరు మనం అంటుకంటే ప్రజలను చైతన్యవంతం చేసి అట్లాంటి పాల్గొనొద్దు అనేది మనం చేయగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఇది ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఏం చేయాలంటే ఖచ్చితంగా అసలు బెట్టింగ్ అనేది యాప్స్ను ప్రభుత్వం తలుచుకుంటే ఇవన్నిటిని నిర్మూలించగలుగుతాం. యాప్స్ అనేది జరగకుండా, ట్రాన్సాక్షన్ జరగకుండా చేయొచ్చు. ఒకవేళ అలాంటి వాటి చేసే వాళ్ళను కఠినంగా అణచివేస్తే జరిగే అవకాశాలు ఉంటాయి. ఎట్లాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది? అదే చట్టం ఇప్పుడు ఆ యాప్స్ అనేది బ్యాన్ చేసి ఏర్పాటు చేయాలి. యాప్స్ ఏర్పడవద్దు. ఒకవేళ చేసిందంటే నిర్వాహకులను కఠినంగా శిక్షించే అవకాశాలు ఉంటే మాత్రం జరగదు. ఇప్పుడు వైన్ షాప్ ఉంటేనే తాగుతోడు ఉంటాడు. వైన్ షాప్ బంద్ అయితే తాగుతోడు ఏమి ఉండడు. సరే వాళ్ళు వేరే మార్గాలు అన్వేషిస్తుండొచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే అసలు అవి అందుబాటులో లేనప్పుడు జరిగే అవకాశం ఉండదు. ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే అందుబాటులో లేకుండా చేయాల్సిన అవసరం. ఓకే సార్, సుంకరి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుముఖంగా ఉన్నారా? సుముఖంగా ముందు కూడా సుముఖంగానే ఉంటారు. అంటే ఏదో అనుకున్న పదవులు రావట్లేదు. పదవుల గురించి ఎప్పుడు ఆలోచించలేను. పదవుల గురించి కొట్లాడ కూడా కొట్లాడు. అంటే ఏమన్నా పదవులు నేను పార్టీ పదవుల కోసం వచ్చినా ఇప్పుడు మనం సంతృప్తిగా పనిచేస్తున్నాం కదా. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూడా ఈ ఎలక్షన్లు లేవు సార్, సర్పంచ్ ఎలక్షన్లు లేక అంటే సర్పంచ్ల పదవులు మూసి కూడా 1.5 సంవత్సరాలుగా వస్తుంది సార్. ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, కేంద్ర నిధులు ఆగిపోయినాయి, స్పెషల్ ఆఫీసర్లు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితిలో ఉంది. ఎక్కడ లోపం జరుగుతుంది? ఎన్నికల కోసం గ్రామాలలో ప్రజలు కూడా ఓటర్లు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే మేము ఎన్నికల హామీలో రిజర్వేషన్ పెంచుతామన్నాం కదా. సరే, ఆ రిజర్వేషన్లు ఎలా అనే విషయంలో కొంచెం జాప్యం జరిగిందని అనుకుంటున్నాం. ఈ మధ్య ఈరోజు ఏదో క్యాబినెట్ మీటింగ్ అని అంటున్నారు. సరే, తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ జరిపితేనే బాగుంటుంది, నిధులు వస్తలేవు కదా. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో కమిటీలు లేకపోవడం వల్ల, లేదు సర్పంచ్ స్థానిక కమిటీలు లేకపోవడం వల్ల పరిపాలన ఎట్లయినా ఇబ్బంది ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళ అంతగా ప్రజల కోసం పనిచేయకపోవచ్చు, ఉంటేనే బాగుంటుంది అనేది ఉద్దేశం. సార్, జిల్లా అంటే జనగాం జిల్లా వ్యాప్తంగా, మండలం జిల్లా వ్యాప్తంగా మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు సార్? సర్పంచులు కానీ మెజార్టీ స్థానాలు గెలుస్తాం. అంటే కొంత అక్కడక్కడ వ్యతిరేకత అనిపిస్తుంది, ఉంటుంది వ్యతిరేకత. పక్షాలు అంటున్నమాట అది వాళ్ళు అంటారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది, దాన్ని వ్యతిరేకత అధిగమిస్తాం. ఇప్పుడు మేము కొన్ని చేయకపోవచ్చు, అది చేయకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వం అనేది
ప్రజల్లోకి బలంగా తీసుకుపోతాం. గత ప్రభుత్వం చేసిన 7.5 లక్షల కోట్ల అప్పులు కావచ్చు, కొన్ని రకాల కార్యాలయాల వల్ల మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము పథకాలు అంతగా అమలు చేయలేకపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇది వచ్చే రోజుల్లో ప్రజల కోసం పనిచేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మిస్తాం, మెజార్టీ స్థానానికి వెళ్తాం అనేది ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు కవిత ఆ కుటుంబంలోనే స్విచ్ పెట్టింది అంటున్నారు సార్, మరి దాని ద్వారా మీ పార్టీకి లాభం ఉంటుంది అంటారు? కొంతవరకు లాభమే. ఆ పార్టీ యొక్క లుకలుకలు అనేది వాళ్ళ యొక్క డోలతనం అనేది మనకు తెలిసిపోతుంది. ఆ పంచాయతీ అనేది కూడా వాళ్ళ కుటుంబ పంచాయతీ, డబ్బుల కోసమో అధికారం కోసమో అనేది ఆస్తి పంపకాలు వాళ్ళ ఎన్నో కుటుంబంలో అది సంబంధించిన సమస్యలే అనేది, అంటే వాళ్ళ కుటుంబం డొల్లతనంగానే ఆ పార్టీ డొల్లతనం అనేది బయటపడదు అనేది. అంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నాయి అంటే పెడితే ఎలా ఉంటుంది? పెడితే సక్సెస్ కాకపోవచ్చు అనేది ఉద్దేశం. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ మీద, ఒక సమస్య మీద, ఒక గ్యాప్ మీద పార్టీ పెడితే సక్సెస్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమొచ్చింది, తెలంగాణ ఇష్యూని తీసుకుంది, ఒక పొలిటికల్ గ్యాప్ను సృష్టించగలిగింది, సక్సెస్ కాగలిగింది. ఇప్పుడున్న పరిస్థితులు అటువంటి పరిస్థితులు ఏం లేవు అనేది నా ఉద్దేశం. ఓకే సార్, ఈ గ్రామ పంచాయతీలోనే ధరణి ద్వారా భూములకు అంటే భూమి కోల్పోయిన వాళ్ళు కానీ తప్పుడు నివేదికలు ఉన్నాయి కదా, చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది సార్. ఈ భూభారతి ద్వారా దాన్ని మీరు ఎంతవరకు? అంటే మా దగ్గర పెద్దగా అటువంటి సమస్యలు ఏం లేవు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అనేది వాస్తవం. మా దగ్గర అంటే ఒక 5% అట్లా ఉండొచ్చు. భూభారతిలో అటువంటి ఉంటే పరిష్కరించుకుంటారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? ఏమి ఇప్పుడు న్యాయపరంగా భూములు ఏమైనా మార్పిడి జరిగేది ఉంటే అది వరకు ఏమన్నా ఏదైనా సమస్య వస్తే సివిల్ కోర్టు పోమనేది అప్పటి ధరణిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతకుముందు ఉన్న సిస్టమ్ ఏంటంటే మనం అప్పీల్కు ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, జేసీ కావచ్చు పోయే అవకాశాలు ఉండే, వాళ్ళు సవరించే అవకాశం ఉండే. గత ప్రభుత్వం ఆ సవరణ అవకాశాలను మొత్తం ఎత్తేసింది, ఏమైనా ఉంటే సివిల్ కోర్టు పోమనేది. ప్రస్తుతం ఆ అవకాశాలు మళ్ళీ కల్పించింది కాబట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలించి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని ఏమైనా ఉంటే మార్పు చేసి దానికి ప్రయత్నం చేస్తారు. సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు విలువలు లేవు, పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత అంటున్నారు, ఎంతవరకు వాస్తవం సార్? అటువంటి అసంతృప్తి అనేది సీనియర్ పూర్వం నుంచి ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అనేది ఉన్నది వాస్తవం. దానికి వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నారు? అంటే అధికారంలో లేరు, మరి ఎమ్మెల్యే అభ్యర్థి హైకమాండ్ అదే చెప్తుంది, అలాంటి పరిస్థితి రాకుండా అందరినీ సమన్వయం చేయాలని కదా చెప్పింది. ఓకే సార్, మీరు సీనియర్ రాజకీయ నాయకులుగా ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఓటు అంటే చాలా విలువైంది, దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఓటర్లు, కొనుక్కోవడానికి రాజకీయ నాయకులు కూడా ఉపయోగిస్తుంటారు. ఆ నిర్మూలన కోసం, చైతన్యం రావడం కోసం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ళలో కూడా మా గ్రామం కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, వాళ్ళ ఏది డబుల్ బెడ్రూమ్ అనేది రాలే. ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. గతంలో కూడా ఇందిరా ఇండ్లు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అవకాశం దక్కింది. మరిన్ని మంచి పనులు ప్రజలకు అందాలంటే కాంగ్రెస్నే స్థానిక సంస్థలు ఎన్నుకుంటేనే రేపు అభివృద్ధి జరుగుతుంది. వేరే పార్టీని కనుక గెలిపించుకుంటే మళ్ళీ అభివృద్ధి వెనుకబడిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలనేది ఓటర్లకు మేము నచ్చజెప్తాం. ఓకే సార్, చివరిగా గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు అంటే మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే పదవులు ఏమన్నా ఆశిస్తున్నాడా సుంకర శ్రీనివాసరెడ్డి గారు? అంటే మనం ప్రత్యేకించి నాకు ఇది కావాలని ఆశిస్తలేం, కానీ ఆ పార్టీ ఏదైనా ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.